అవి విరాజితమై ఉంటూ ఉన్నాయన్నమాట. వీటిలో ఎవరైనా సరే ఇప్పుడు మనం చూసినట్లయితే హైందవ ధర్మం మీద ఎంత దండయాత్రలు చేసినప్పటికీ కూడా అది చెక్కు చెదరకుండానే ఉంది. ఇప్పుడు ఇప్పుడు జరిగినటువంటి వివాదం మనం గమనించినట్లయితే ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క ఆశీర్వచనంలో మనం గమనించినట్లయితే మనం ఎప్పుడైనా సరే ఇది ఋగ్వేదం నుంచి తీసుకున్నటువంటిది. హ్మ్. ఆశీర్వచనం అంటే వేదాశీర్వచనం అనేది ఋగ్వేదం నుంచి వస్తుందన్నమాట. యెస్ సార్. నవో నవో భవతి జయామో మానోహం కేతురుషాబ్దేన భావం దేవేభ్యో విద్యుత చంద్రమా స్థితి దీర్ఘమాయుహు అని చెప్పి ఉంటుంది. అంటే ఏంటి? హ్మ్. ఒక రాజా నువ్వు నీ జీవితంలో అగ్నిలాగా విరాజితమవ్వు. అదే విధంగా వచ్చేటప్పటికి చంద్రుడు ఎలాగైతే మనకు నడినెత్తి మీద అంటే రాత్రిపూట ఉంటాడో, అదే విధంగా సూర్యుడు ఎలాగైతే ప్రతిరోజు ఉదయించి అస్తమిస్తూ మళ్ళీ ఉదయాన్నే ఎలాగైతే తన యొక్క శక్తిని ఎలాగైతే పొందుతుంటాడో, అదే విధంగా నువ్వు నీ యొక్క శక్తిని పొందుతూ మరియు అదే విధంగా అంటే రీజనరేటింగ్ పవర్ లాగా నువ్వు ఉదయిస్తూ, అస్తమిస్తూ నీ యొక్క పవర్‌ని ఎప్పుడు చిరకాలం జీవించు అని చెప్పి దీని యొక్క మొదటి శ్లోక అర్థం అన్నమాట. హ్మ్. అదే విధంగా రెండో శ్లోకార్థం మనం చూసినట్లయితే శతమానం భవతి శతాయుషు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే అని చెప్పి చెప్పడం జరిగింది. హ్మ్. అంటే నువ్వు 1000 సంవత్సరాలు బతుకు. అంటే 100 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఎలా బతకాలంటే నువ్వు ఒక పెద్ద రాజులాగా మరియు అదే విధంగా అన్ని అవయవాలు నీకున్నటువంటి 100 అవయవాలు ఏవైతే ఉన్నాయో, అన్ని అవయవాలు గూడా పనిచేస్తూ నువ్వు బతకాలి. అదే విధంగా నీ ఆయుష్ ఎలాగుండాలంటే, మరియు అదే విధంగా నీ యొక్క తేజస్సు ఎలా ఉండాలి అంటే, ఎంతో గొప్ప తేజస్సుగా 10 మందికి దిశానిర్దేశం చూపించేటువంటి ఒక శక్తిగా నువ్వు విరాజిల్లుతూ ఉండాలి ఒక రాజా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదే విధంగా ఏదైతే ఇక్కడ ఆశీర్వచనంలో మనం చూసినట్లయితే, ఇది అన్ని వర్గాల వారికి సంబంధించింది. అంటే ఏంటి? పురుషులు, స్త్రీలు అదే విధంగా వచ్చేటప్పటికి పిల్లలు గూడా దీనిలో ఉంటారు. హ్మ్. ఇక్కడ సుమంగళీర్యాం వధువరైమ్యం సమేత పస్వతే సౌభాగ్యం దత్తం యథాతథం విపరీతేర అని చెప్పి చెప్పింది. అంటే ఏంటి? ఒక నవవధువు ఇంటికి వెళ్ళేటప్పుడు సుమంగళి తత్వాన్ని, సౌభాగ్యాన్ని తన జీవితాంతం ఆ ఇంట్లో ఉండేటంత వరకు కూడా తనకి సుమంగళితనము, అదే విధంగా మరియు తనకు ఉండేటువంటి సౌభాగ్యము కలకాలము తన చుట్టూ ఉండాలి. తన యొక్క జీవితం అనేది పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఆశీర్వచనంలో ఉంది. సరే సుమంగళితనంతో, సౌభాగ్యతనంతో ఆ యొక్క వధువు ఆ ఇంటికెళ్ళింది. దాని తర్వాత ఆ యొక్క వధువుకు కావాల్సింది ఏమిటి అంటే, ఇమాం తమీంద్ర పుత్ర సౌభాగ్యం కురుహు దశాం పుత్ర నా దేహి పుతికామే పుతిమేకాదం కృతః అంటే నువ్వు ఇంద్రుడి యొక్క వరం చేత పొంది ఒక అమ్మతనాన్ని పొందు. అదే విధంగా నువ్వు ఒక మంచి పుత్రుడిని పొంది ఆ యొక్క ఏ గృహానికైతే నువ్వు వెళ్ళావో, ఆ యొక్క గృహంలో నువ్వు ఒక అంటే ఆ యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేటువంటి ఒక శక్తిని ఆ యొక్క గృహానికి నువ్వు ఇవ్వు అని చెప్పి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ముఖ్యంగా వేదాశీర్వాదంలో రాజుల్ని ఏ విధంగా పూజిస్తారో ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏం చెప్పబడిందయ్యా అంటే, "ఛత్రస్య రాజా వరుణోధి రాజః" అని చెప్పింది. హ్మ్. అంటే నువ్వు రాజుల్లో హుహు. వరుణుడు ఎంత గొప్పవాడో, హ్మ్. అంత యొక్క గొప్పతనాన్ని నువ్వు పొందు. అదే విధంగా నక్షత్రాల్లో శతభిష నక్షత్రం ఎంత గొప్పదో, అదే విధంగా ఆ యొక్క నక్షత్రం యొక్క గొప్పతనాన్ని నువ్వు పొందు. హ్మ్. అదే విధంగా వేద విజ్ఞానాలలో అంటే వేదాన్ని అపౌరుషైః అంటారు. అంటే వేదం అనేది ఎవరో మనకు రచించినటువంటిది కాదు. అంత గొప్ప విద్యా వైజ్ఞానిక శాస్త్రాన్ని వశిష్ఠుడు ఏ విధంగా అయితే రాముడికి చెప్పగలిగాడో, అంత వశిష్ఠుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందు. అదే విధంగా వచ్చేటప్పటికి నీ యొక్క జీవితం అనేది ఎక్కువ సంవత్సరాలు జీవించి దీర్ఘమాయుహు ఎన్నో సంవత్సరాలు నువ్వు జీవించి ఈ భూమండలాన్ని నువ్వు పరిపాలించు అని చెప్పడం జరిగింది. మరి ఇలాగా ఎన్నో ఇటువంటి యెస్ సార్. అంటే మీ మాటకు అడ్డొస్తున్నా. ఇటువంటి సందర్భంలో ఇంత వేదాలు చదువుకుని, వేదాశీర్వచనం చేస్తూ, భగవంతుడికి, భక్తుడికి అంటే మధ్యలో ఉన్నటువంటి అనుసంధానకర్తలుగా వారి తరపున పూజలు, పునస్కారాలు, అభిషేకాలు చేయించేటువంటి బ్రాహ్మణులని ఇలా స్టేజ్‌లెక్కి మాకేదో ప్రజాప్రతినిధులం, లేకపోతే మేము సెలబ్రిటీలం ఇలా అనుకుంటున్న వాళ్ళు, అలా భావిస్తున్న వాళ్ళు, అలా ఉన్నవాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది చాలా హేమైంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి వేదాన్ని అవమానించినట్టుగా ఇది పూర్తిగా అవగతం అవుతున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి
పరమతాలని ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతున్నది. అవునండి. ఇప్పుడు ఈ యొక్క రంజాన్ మాసంలో ఎవరైనా సరే మహమ్మదీయుల్ని ఏదైనా ఒక్క మాట అనేటువంటి ధైర్యం చేయగలుగుతారా? హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు ఒక్క మాట అనమనండి. నేను హ్మ్. నిజంగా వారి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తాను ఇదే టీవీ ఛానెల్‌లో గూడా. హ్మ్. కానీ అనటానికి హుహు. ధైర్యం చాలదు. ఎందుకంటే బ్రాహ్మణులు గోవు గోవు లాంటి వాడు. వారు ఇటువంటి విషయాన్ని ఎక్కువగా ఇటువంటి అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే, నీ యొక్క జ్ఞానం అనే దానికన్నా గూడా వచ్చేటప్పటికి నీకుండేటువంటి మంది మార్బలం అనేది ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. తద్వారా వచ్చేటప్పటికి నీకు ఎక్కువగా నీ వైపు ఎక్కువ ఓట్లుంటే నీకెక్కువగా నేను రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నీకు గౌరవాన్ని ఇవ్వగలుగుతాను హ్మ్. అని చెప్పేటువంటి ఒక ఆలోచనలోకి ఈ యొక్క కాలం మారుతూ ఉన్నది. ఎవరికైతే హుహు. ఎక్కువ ఓట్లున్నాయి కాబట్టి వారికొచ్చేటప్పటికి వాళ్ళేమనరు. వాళ్ళేమన్నా అన్నా సరే గూడా ఆ యొక్క వారు చేసేటువంటి విపరీతమైనటువంటి ఎదురుని వీరు తట్టుకోలేరు గూడా. కాబట్టి వారిని అంటే ఇది ఇంచుమించు ఏంటంటే సెక్యులర్ మెంటాలిటీ అనేది ఇది కాంగ్రెస్‌లోనే ఉంది. సాక్షాత్తు సీఎం గారు గూడా జెప్పారు. ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లిం అన్నట్టు విధంగా. అదే విధంగా ఆ యొక్క విషయాన్నే మీరు మాకవసరం లేదు. హ్మ్. బ్రాహ్మలంటే హ్మ్. మాకవసరం లేదు. మాకు కావాల్సినటువంటి వారందరూ మాతో పాటే అంటే ఉన్నారు అనేటువంటి గురువుగారు సాధారణంగా బ్రాహ్మణులు అంటే బాగు కోరేవారని ఒక సామెత. ఆఫ్‌కోర్స్ మళ్ళీ ఇప్పుడు దాన్ని మళ్ళీ కొంతమంది ఏమైనా వెరైటీగా చూడడం మొదలు పెడతారేమో తెలీదు కానీ, అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే హిందూ ధర్మానికి సంబంధించి కానీ మీరు చాలా మంచి మాట అన్నారు. హిందూ మతం కాదు హిందూ ధర్మం కరెక్ట్ అది. చాలామంది మీలాంటి గొప్పవాళ్ళంతా కూడా హిందూ ధర్మం అని అంటూ ఉంటారు. మరి ఇటువంటి ధర్మాన్ని కించపరిచినట్టే కదా! అంటే పర్టిక్యులర్‌గా బ్రాహ్మణుల విషయం పక్కన పెడితే మరి అవన్నీ ఇది జరుగుతుంది. గ్రహించట్లేదా వీళ్ళు? ఇది ముందుగా ఉండండి. ఎవరైనా సరే ముందు ఒక మతం మీద లేకుండా ఉంటే ఒక ఇంటి మీద దాడి చేయాలంటే, హ్మ్. అక్కడ బలమైనటువంటి వ్యక్తిని ముందుగా గాయపరుస్తారన్నమాట. హ్మ్. అదే మనం ఇక్కడ గమనించాలి. ఇప్పుడు హిందూ ధర్మాన్ని ఇన్ని రోజులు పరిరక్షిస్తున్నటువంటి వారు ఎవరు? ఆ దేవాలయాల్లో ఉండేటువంటి పూజారులు, హ్మ్. లేకుంటే వేదాశీర్వాదం చేసేటువంటి వారు, లేకుండా ఉంటే ముహూర్తాలు పెట్టేటువంటి వారు, జ్యోతిష నిపుణులు ఇలాంటి వారందరూ ఉంటారు. ఈ కోవలో ఉన్నటువంటి వారిని ముందు వారి యొక్క మనస్సు యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తే, మిగతావన్నీ వాటంతట అవే వాటంతట అవే దెబ్బతింటూ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇంట్లో తండ్రిని దెబ్బతీశారనుకోండి, తండ్రికి ఎవరైతే ఆ ఇంటికి ఆదాయం సంపాదించేది తండ్రే. తండ్రే నిస్సహాయుడైనప్పుడు ఆటోమేటిక్‌గా వచ్చేటప్పటికి ఆ యొక్క గృహం అనేది ఛిద్రమైపోతుంటది. అంటే ఆ హ్మ్. గృహానికి ఉన్నటువంటి పిల్లలకి, దాని తర్వాత ఆ యొక్క భార్యకి ఎటువంటి అండాదండ లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే విధంగా టార్గెట్ చేస్తున్నట్టుగా కూడా మనం అనుకోవచ్చు ఈ విషయాన్ని. ఓకే అండి. అలాగే అఖిల భారత బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు వీళ్ళంతా కూడా చాలా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఇటు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకా మొత్తం వాళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు సార్. మొత్తం ఓవరాల్‌గా చూస్తే కనుక అంటే ఈయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఇటువంటివి సొసైటీలో ఎంతవరకు ఎఫెక్ట్ పడతాయంటారు? ప్రస్తుతం ఇది ఉన్నటువంటి సిట్యుయేషన్‌లో? చూడండి నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను. రాజు ఎప్పుడైనా సరే రాజు అందరికి రాజే. అంటే అవును. శ్రీరామచంద్రుడు రాజు ఎవరికంటే ఒకరోజు శ్రీరామచంద్రుడు తన యొక్క సభలో ఉన్నప్పుడు తనకి సహాయం చేయమని చెప్పి తనకున్నటువంటి ఒక బాధను వెళ్ళగక్కోవటానికి ఒక కుక్క వచ్చి తన యొక్క ఆస్థానం ముందు నుంచొని అడిగిందట. హ్మ్. అప్పుడు ఆ కుక్కకి కూడా అంటే ఆ యొక్క శునకానికి కూడా వచ్చేటప్పటికి తను శ్రీరామచంద్రుడు న్యాయం చేయడానికి ముందుకొచ్చాడు. అంటే ఏంటి? అంటే తను ఏం చెప్పిందంటే కుక్క ఈ దేశానికి నువ్వు రాజు అయినప్పుడు నాకు కూడా నువ్వు రాజే కదా! అలాంటప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వాడు గాని, ఎంపీ అయినటువంటి వాడు గాని, మినిస్టర్ అయినటువంటి వాడు గాని, ఒక వర్గానికో లేకుండా ఉంటే ఒక ఊరికో కాదు. వారు మొత్తం ప్రతి కులానికి, ప్రతి మతానికి తను రాజే. అవునండి. అందరిని నువ్వు హ్మ్. కించపరచకూడదు. హ్మ్. ఎవరినైనా సరే అందరిని కలుపుకుపోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు బ్రాహ్మణుల్ని ముఖ్యంగా వచ్చేటప్పటికి వారిని అన్నా సరే వారు ఏమి చెయ్యరు అనేటువంటి ఒక ధైర్యం అనేది ఉంది. మినిస్ట్రీలో కూడా ఇప్పుడు మన బ్రాహ్మణుల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. మరి వారు కూడా ఈ యొక్క విషయాన్ని మరి వారు వేరే వారికి తెలియనప్పుడు పోయేటప్పటికి కూడా వీరికి వేదాశీర్వాదం అనేటువంటి దాని యొక్క గొప్పతనం అనేది ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్‌లో గూడా బ్రాహ్మణులకి ఎంతో గొప్ప ప్రాశస్త్యం అనేది ఇవ్వడం జరిగింది. ఒక మినిస్ట్రీ గూడా ఇవ్వడం జరిగింది. మరి వారు గూడా కనీసం ఈ యొక్క విషయం మీద ఇలా తప్పు జరిగిందని చెప్పి ఒక మాట చెప్పి దాన్ని వెనక్కి తీసుకోమని చెప్పి ఉంటే బాగుండేది. ఎందుకంటే అపరాధం అనేది అపరాధమే. హ్మ్. ఈ ఇంచుమించు వేదాన్నే నువ్వు దూషిస్తున్నప్పుడు, ఆ వేదం అనేది అపౌరుషేయని అని చెప్పి మన శాస్త్రం చెప్పింది. అంటే ఎవరో రాసినటువంటిది కాదది. అవును. సాక్షాత్తు ఋషులకి వచ్చినటువంటి ధ్వని ద్వారా వీరు దాన్ని రాయటం జరిగిందని చెప్పి శాస్త్రం చెప్తుంది. మరి అటువంటి వేదాన్నే నువ్వు తిడుతున్నప్పుడు
నీకు హైందవ ధర్మం అనేది ఎలా ఇదవుతుంది? కాబట్టి ఈ యొక్క విషయాన్ని అందరూ ఖండించాలి. ఇక్కడ బ్రాహ్మణుల మీద జరుగుతున్నటువంటి ఆహ్, దండయాత్ర గానో, లేకపోతే బ్రాహ్మణుల మీద జరుగుతున్నటువంటి ఇష్యూ గాని దీన్నెవరు పరిగణించకూడదు. ఇది హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి ఒక నిజమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ఇష్యూగానే దీన్ని పరిగణించాలి. బ్రాహ్మణులు అనేటువంటి వారు కూడా వచ్చేటప్పటికి బ్రహ్మతత్వం కలిగినటువంటి బ్రాహ్మడు. అంటే అది ఎవరు? అంటే గురుగారు ఆయన మనువాద స్మృతి అనేది మనువాదం కూడా ఎక్కువగా రాజ్యం వెళ్ళడానికి మనువాద స్మృతి ముందుకొస్తోంది. అనేది లేదండి. అది ఒక హ్మ్. క్రియేటెడ్ స్టోరీ. ఇప్పుడు హ్మ్. నేను ఎగ్జాంపుల్ మీకు చెప్తా చూడండి. ఇప్పుడు హ్మ్. ఆర్యన్ సివిలైజేషన్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. అవును. ఆర్యన్ సివిలైజేషన్ అసలు ఆరియన్స్ అనేటువంటి వారే లేరు. హ్మ్. ఎందుకంటే మనకు బయటపడినటువంటి ఎక్కడైతే మనకు ఇక్కడ సింధు ప్రావిన్స్‌లో మనకు బయటపడినటువంటి హరప్పా, మొహంజదారో నాగరికత హ్మ్. అనేది బయటపడింది. అవును. హరప్పా, మొహంజదారో నాగరికత ఎక్కడైతే బయటపడిందో ఆ సమయానికన్నా ముందు భారతం ఎలా ఉంది? అఖండ భారతంగా ఉంది. అంటే ఏంటి? ఈ పాకిస్తాను, హరప్పా, సింధు డెల్టా ఏదైతే ప్రావిన్స్ ఏదైతే ఉందో అది మన ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ హిందూ గదా! హైందవ అవును. దేశంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. అలాంటప్పుడు ఆర్యులనేటువంటి వారు ఎక్కడి నుంచో లేరు. వాళ్ళు కూడా అఖండ భారతంలో ఉన్నటువంటి వారే. కాబట్టి వీరు చేస్తున్నటువంటి వాదనే తప్పసలు. ఎందుకంటే ఇది క్రియేట్ చేసినటువంటి వారెవరు అంటే బ్రిటిషర్స్ రాశారు. ఆ హ్మ్. బ్రిటిషర్స్ రాసినటువంటి థీరీస్ కూడా వాళ్ళు ఇండియాకి, భారతదేశానికి ఎప్పుడు రాలేదు. వాళ్ళు రాసినటువంటి ఇవన్నీ కూడా చాలా అబద్ధాలు గూడా. యెస్. ఇవన్నీ ఏది ఎందుకు అయినా రాశారు? గురువుగారు అంటే ఏది ఏమైనా కూడా తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. చూద్దామండి. అంటే దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా స్పందిస్తారా? అసలు ఏం జరగబోతోందనేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ అభిప్రాయం అంతా కూడా మాకు తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సార్. సో ఇది హిందుత్వంపై ఆల్రెడీ విద్వేషాన్ని చిమ్ముతున్నారా అనేటువంటి విషయానికి సంబంధించి అండ్ మోరోవర్ ఏంటంటే ఒక ప్రజాప్రతినిధి